శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాదపద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 105. మేధో నిష్ఠ మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మేధోనిష్ట మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. నామార్థము: మేధోనిష్ట మేధస్సును క్రొవ్వును ఆశ్రయించుకొని ఉన్నది. మధుప్రీత తేనె పట్ల ప్రీతి కలది. బందిన్యాది సమన్విత బందిని మొదలగు శక్తులను సమన్వయం చేసేది. దధ్యన్నాసక్త హృదయ పెరుగు అన్నం మీద ఆసక్తి గల హృదయం కలది. కాకినీ రూపధారిణి కాకినీ దేవత రూపం ధరించినది. శ్లోకార్థము: అమ్మా, నీవు మెదడు ధాతువును ఆశ్రయించి తేనెయందు ప్రీతి కలిగిన మాతవు. బందిని మొదలైన పరివార దేవతలతో పరివేశించబడి ఉన్నావు. కాకిని పేరుగల దేవతవు తల్లి. అద్వైతార్థము: మేధోనిష్ట గర్భస్థ పిండంలోనికి ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారాగా ప్రవేశించి క్రిందకు జారుతూ స్వాదిష్టాన చక్రంలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు శిశువులో మేధస్సు మరి క్రొవ్వు ఏర్పడుతుంది అని మేధోనిష్ట నామం తెలియజేస్తోంది. మధుప్రీత గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో తేనె తీసుకుంటే వారిలో మేధాశక్తి వృద్ధి చెందుతుంది. అలాగే క్రొవ్వు మితిమీరి పెరగకుండా ఉంటుందని మధుప్రీత నామం చెబుతుంది. బందిన్యాది సమన్విత ఈ క్రొవ్వు శరీరంలోని వివిధ అవయవాలను, కండరాలను, ఎముకలను చక్కగా సమన్వయపరిచి బంధించి ఉంచుతుంది. అంతేగాక శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంలో ఉంచుటకు సహాయపడుతుంది అని బందిన్యాది సమన్విత నామం చెబుతుంది. దధ్యన్నాసక్త హృదయ కుండలిని శక్తి స్వాదిష్టాన చక్రంలో నిలిచినప్పుడు దద్దోజనం తిన్నందువలన ఈ చక్రం బాగా శక్తివంతమవుతుందని దధ్యన్నాసక్త హృదయ నామం చెబుతుంది. ఈ స్వాదిష్టాన చక్రంలో క్రొవ్వు ధాతువుగా ఉన్న దేవత కాకినీ రూపధారిణి అని పద్మాజక్క అమ్మ మనకు వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాదపద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.